బీసీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మండల్ కమిషన్ సిఫార్సులు అందించిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తితో నేటి తరం బీసీలు ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలోని చార్వక ట్రస్ట్ హాలులో బీపీ మండల్ 108వ జయంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీపీ మండల్ విస్తృతంగా అధ్యయనం చేసి అందించిన సిఫార్సుల్లో ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే అమలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఆధిపత్య వర్గాలు బీసీల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఆధిపత్య వర్గాల వివక్షను ఎదుర్కొంటూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన బీపీ మండల్ దేశానికి సామాజిక న్యాయం దిశగా కొత్త మార్గాన్ని చూపారని అన్నారు. ప్రస్తుతం మండల్ 2వ దశ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ, బీహార్ లో అనుసరించిన విధంగా కులాల వారీగా పట్టిక రూపొందించి ప్రతి కులానికి ప్రత్యేక నెంబర్ కేటాయించినప్పుడే సమగ్ర కులగణన సాధ్యమవుతుందని అన్నారు. కులగణన సక్రమంగా జరిగేలా దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, మార్కండేయ, రాజేశం గౌడ్, తమ్ము, రాజన్న, మొగిలి తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్, లింగమూర్తి, సాయి కుమార్, చరణ్, రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బిందేశ్వరి ప్రసాద్ మండల్ అమర్ హై. బీసీ ఆకాంక్షలు నెరవేర్చుదాం. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. బీసీ మధ్య ఐక్యత వర్ధిల్లాలి. బీసీ ఎస్టీ మైనారిటీల మండలి గారి జన్మదినోత్సవం బిందేశ్వరి ప్రసాద్ మండల్ అమర్ హై. బీపీ మండల్ ఆశయాల్ని సాధిద్దాం. బీపీ మండల్ బీసీ ఐక్యత వర్ధిల్లాలి. స్నాప్ తీసుకో. స్నాప్ తీసుకో. ఎవరైతే చారిత్రకంగా బీసీ వర్గాలకి ఒక ప్రామాణికంగా ఒక మండల్ కమిషన్ని నేతృత్వం వహించినటువంటి బీపీ మండల్ గారు, బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారు ఈ దేశంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆనాడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1970లో వేసినటువంటి బీసీ కమిషన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా విపి సింగ్ గారు ఎంతో త్యాగంతో ప్రైమ్ మినిస్టర్షిప్ కూడా పోగొట్టుకుని ఆఖరికి ఈ 27% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం చూస్తాం కమిషన్ వేసింది 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రతిఫలాలు కనబడుతూ ఉన్నాయి. అంటే వాస్తవానికి 56% ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఆనాడే తను ఏదైతే చట్టపరంగా చేసినట్టు లెక్కించే ఒక మెథడాలజీతో వచ్చినటువంటి అది 56% అని నిర్ధారించబడింది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఓవరాల్గా ఈ భారతదేశంలో 50% కన్నా ఎక్కువ బీసీ ప్రజలు ఉన్నారనేది సత్యం. మరి ఈరోజు చూస్తున్నాం ఏదైతే ఇందిరా సహాని కేసు ఏదైతే ఉందో మలుపు తిరిగిన కేసులో మరి 50% దాటకూడదు రిజర్వేషన్ చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఇతరత్ర మెజిస్ట్రేట్ కానివ్వండి, లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ అడుగుతాను 50% రిజర్వేషన్ ఎక్కువ ఉండకూడదని ఎక్కడైనా చట్టంలో అంబేద్కర్ గారు రాశారా? లేని దాన్ని వీళ్ళు ఎందుకు సృష్టించారు అంటే అణగారిన వర్గాలకు ఏదైతే వాళ్ళ హక్కు ఉంటుందో వాళ్ళ హక్కుల్ని కలరాసింది. అంటే ఎవరైతే ఈ రాజ్యాంగం పట్టుకుని వేలాడుతున్నారో దాన్ని తిప్పి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. మరి ఇంత మోసం చరిత్రలో అసలు లీగల్గా చేసినటువంటి మోసము ఈ భారతదేశంలో ఎవరు చేయలేదు. ఎందుకంటే ఒక పెన్నుపోటుతోని ఈ రిజర్వేషన్ 50% ఉంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువదని చెప్పేసి ఈ ప్రజలందరినీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇందిరా సహాని కేసు ఇప్పుడు దరిదాపు 60 సంవత్సరాలు వస్తుంది ఆ కేసు డీలింగ్ మొత్తం. అంటే 85లోనే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే ఆల్మోస్ట్ 15, 25, 40 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు కలిపితే మొత్తం ఈ రోజున 50 నుంచి 60 సంవత్సరాలు ఈ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు రాజ్యాంగం ప్రకారమే. మరి చూడండి ఈ రోజున మనకి ఇంత మోసం జరుగుతున్నా కానీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కసారి కూడా
ప్రస్తుతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2 సార్లు అబద్ధం ఆడి మీకు కులగణన చేస్తామన్నారు. 1931 తర్వాత కులగణన అనేది వాస్తవాన్ని జరగాలంటే మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, బీహార్ ప్రభుత్వము ఇద్దరు కూడా డెడికేటెడ్ కమిషన్ చేసి ఈ రోజున చట్టం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళు ఇప్పటివరకు కూడా దాని గురించి ఒక్క మాట కూడా వెతకుంటారు. వాళ్ళు ఏమాత్రం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ఏదైతే ఉందో చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏమైనా ఇటువంటివి ఉన్నాయా ఉదాహరణలు అంటే గతంలో చేసింది మరి తమిళనాడు ప్రభుత్వము, అదే అగ్రవర్ణాలు ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వం చేసింది, మరి మీరెందుకు చేయలేదు? మరి అదే ఒక్క సంవత్సరంలో లెక్క పెట్టకుండా మీ అగ్రవర్ణాలు ఆల్రెడీ తరతరాల నుంచి వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అంటే బీసీలు ఎస్సీలకి రావాల్సిన హక్కులన్నీ కూడా వీళ్ళు ఒక తరఫు నుంచి ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అంటే ఇది ఎంత మోసపూరితం, ఎంత కుట్ర అంటే రాజ్యాంగంలో వాళ్ళ చేతిలో పెట్టుకుని హక్కులన్నీ కలరాస్తూ ఇంత మోసం చరిత్రలో ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగాలి ఇంత మోసం. అంటే గొంతులు కోసేయటం ఆ బ్రిటిష్ నాడు పరిపాలన ఎంతో దుర్మార్గంగా ఉందన్నారు, కానీ వాళ్ళకి 10 రెట్లు దుర్మార్గం మన పాలకులు చేస్తూ ఉన్నారు. తెల్లోళ్ళు మోసగారులు అనుకున్నాం, కానీ ఈ నల్లోళ్ళు అంతకన్నా భయంకరమైన మోసగారులు తయారయ్యారు. కాబట్టి ఇప్పటికైనా మన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ నమ్ముకున్న పార్టీలని బాగా ఆలోచించి మీ యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మన రాజ్యాంగంలో హక్కులను మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మహనీయుడు కనీసం 56% అని చెప్పినా కానీ 27% అని ఇంప్లిమెంట్ అవుతారు. ఇప్పుడు కూడా 20% సీట్స్ కూడా ఫిలప్ కాని పరిస్థితి ఉంది ఈ రోజున. అంటే 27% ఎప్పుడైతే క్రీమీ రిజర్వేషన్ పెట్టినరో, క్రీమీ లేయర్ అని పెట్టినరో దానివల్ల చాలామందికి నష్టం జరుగుతూ ఉన్నది. మరి మనం అడుగుతా ఉన్నాం ఈ రోజున వాళ్ళు ఏ బేసిస్లో ఈ రోజున 10% రిజర్వేషన్ ఇచ్చి చెప్పండి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నారే, లెక్కలు కట్టాలా, కులగణం చేయమంటే పెట్టరు, ఓపెన్ కాలం పెట్టిండ్రు, ఓపెన్ కాల్లో నానా జాతి మాటలు వస్తే వాళ్ళు ఏ కులం కింద కేటగిరైజేషన్ చేస్తారు, దానికి ఒక ట్యాగింగ్ పెట్టమన్నాం. నిన్న కూడా మేము రిప్రజెంటేషన్ చేసినాం కేంద్ర ప్రభుత్వానికి మా కలెక్టర్ ద్వారా. మరి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి ఈ మోసాన్ని ఎంతకాలం ఇట్లా చేస్తూ ఉంటారు అంటే పరిపాలన చేయాలనుకుంటే ఇన్ని మోసాలతో చేయాల్సిన దౌర్భాగ్యం ఉందా? వీళ్ళు నిజంగా హిందుత్వం మీద, హిందూ ప్రజల మీద, బీసీ ప్రజల మీద ఏమాత్రం మమకారం ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు కళ్ళు తెరుచుకుని ప్రజలకు న్యాయం చేయమని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడో పెరిగిపోయింది. ప్రభుత్వ సెక్టర్లో ఇవాళ ఉద్యోగస్తులు ఇవాళ 50 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉంటే ప్రైవేట్ సెక్టర్ 200 ఉద్యోగాలు ఉదాహరణగా చెప్తా ఉన్నాం. ఎప్పుడో మించిపోయింది. ఈ ప్రభుత్వ సెక్టర్స్లో కూడా వీళ్ళ ఉద్యోగాలు ఏమంటే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమంటే నా చట్టపరంగా చేయరు, నా ఉద్యోగాలు ఇవ్వరు, స్కూల్ రిజర్వేషన్స్ ఇవ్వరు, పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా ఇవ్వరు. ఈ మూడింటి కోసమే కదా ఈ రోజున ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి జన్ ఉద్యమం వచ్చింది, ఎందుకు వస్తుంది? ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త ఉద్యమాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మేము ఈ రోజున ఆయన జయంతిని మేము జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసిన కష్టము, ఆయన వెనకాల ఉన్న టీం 6 మెంబర్స్ కష్టపడి ఆ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి అనుకూలంగానే భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడున్న విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సంపన్న వర్గాల్లో ఉన్న ప్రోగ్రెసివ్ గ్రూప్ కానివ్వండి, కార్మిక శక్తులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మేము మా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము మనవి చేసుకుంటున్నాము. గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరం కూడా ఈరోజు 108వ బీపీ మండల్ జయంతి సంబరాల్లో భాగస్వాములమైనాము. ఈ దేశంలో మండల్ రోజులు మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. మండల్ రోజులు అంటే బీపీ మండల్ గారి నాయకత్వంలో బీసీల రిజర్వేషన్లకి దారి చూపే మండల్ కమిటీ అనేది ఈ దేశ గతిని మార్చేసిన రోజులు మళ్ళీ రావాలని మనం ఆకాంక్షిద్దాం. ఆ రోజైనా ఈ రోజైనా మండల్ వర్సెస్ కమండల్ అని నడుస్తుంది. కమండల్ అంటే మతం పేరుతో రాజకీయాలు చేసి మెజార్టీ వర్గ ఆకాంక్షల్ని వెనక్కు నెట్టే కృతక ఉద్యమం. ఆ రోజు కూడా అదే జరిగింది. బీబీసీ మహనీయుడు 1990లో మండల్ తీసుకొస్తే మండల్కు పోటీగా ఆధిపత్య వర్గాలు కమండల్ని ముందుకు పెట్టాయి. కమండల్ అంటే అదేదో కాదు, మనకు తెలుసు, మనము హిందువులమే, కమండల్ మన హిందూ మత చిహ్నమే. కానీ ఆ రోజు మతాన్ని, మన బీసీల ఆకాంక్షల్ని వెనక్కి నెట్టడానికి, బీసీలకు రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు వస్తే హిందువులందరూ అనైక్యతకు గురవుతారు, బీసీలు రిజర్వేషన్ లేకుండానే ఉండాలి, అందరం కలిసి దేవుళ్ళకు గుళ్ళు కట్టే తొవ్వదిక్కు పోవాలని చెప్పేసి ఒక
ఒక తప్పుదారి పట్టించడానికి మండల్ని ఓడించడానికి కమండల్ని తీసుకొచ్చింది. ఆ ముచ్చట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నడుస్తుంది. మండల్ వర్సెస్ కమండల్ అనేది ఈరోజు దేశంలో పెద్ద ఎజెండాగా ఉంది. కాబట్టి నువ్వైనా నేనైనా మండల్ వైపు ఉంటామా కమండల్ వైపు ఉంటా తెచ్చుకోవాలి. మండల్ అంటే దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి. కమండల్ అంటే మతోన్మాద రాజకీయాల్లో మునిగి తేలుతూ ఆధిపత్య వర్గాల రాజ్యం నడవాలి, యథార్థత స్థితి కొనసాగాలి. కాబట్టి ఈ దేశం మరో మండల్ ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నది. మండల్ 2వ దశ పోరాటం నేడు అవసరం. నేడు అదే కులగణన సక్రమంగా జరగాలనే ఉద్యమం పేరుతో నడుస్తుంది. కులగణన అనేది బీసీ వర్గాల ఆకాంక్షల మేరకు వస్తే నేడు కేంద్ర ప్రభుత్వం దాన్ని తప్పులు తరకుగా మార్చేసి నిర్వీర్యపరిచి ఓపెన్ ఎండ్ కాలం అనే సిస్టమ్ పెట్టేసి ఆ కులగణన బర్బాదు చేసేసి అది ఎందుకు పనికి రాకుండా చేసే కుట్ర నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడు 2వ దశ మండల ఉద్యమం నేడు అవసరం. మన కులగణన సక్రమంగా జరగాలి. 42% బీసీ రిజర్వేషన్లు బరాబరు మనకు దక్కాలి. ఎవడి జనాభా ఎంతో వాడి వాటా అంత అనేది ఈ గడ్డ మీద నిర్ధారితం కావాలి. ఆ సోయితోటి ఆ లక్ష్యం కోసం బీసీ బిడ్డలందరం ఈ మహనీయుడి స్ఫూర్తితోటి ఆ రోజుల్లో నేటికి 60-70 ఏళ్ల క్రితమే ఆయనే ఆధిపత్య వర్గాల కుట్రల కారణంగా బీహార్ ముఖ్యమంత్రి గద్దెనెక్కితే కేవలం 3 నెలల పాటే అధికారంలో కొనసాగే పరిస్థితి దాపురించింది. అంటే ఒక బీసీ స్థాయి ఉద్యమాన్ని మన మంచిర్యాల గడ్డ మీద కూడా మన డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో మరింత సమర్శీలంగా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మనం ఈ సందర్భంగా ప్రతినబోతున్నాం. జై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A యాక్టును వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విజిత్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకే 22A నిబంధనలను అమలు చేస్తుందని ఆరోపించారు. 1908 చట్టంలోని నిబంధనలను అడ్డుపెట్టుకుని పేద ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 22A నిబంధనలు ఎమ్మెల్యేలకు అక్రమ సంపాదనకు మార్గంగా మారాయని ఆరోపించారు. మంచిర్యాల, నస్పూర్ ప్రాంతాల్లో సుమారు 10,332 ఇళ్లను 22A నిషేధిత జాబితాలో ఉద్దేశపూర్వకంగా చేర్చారని విజిత్రావు పేర్కొన్నారు. ఏళ్లుగా ఇంటి పన్నులు చెల్లిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు పొందిన ఇళ్లను సైతం 22A నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యేలు చేసే తప్పిదాలను అధికారులు ప్రోత్సాహం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని విజిత్రావు సూచించారు. 22A నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పేదల భూములు, ఇళ్ల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజల తరపున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ 22A తీసుకొచ్చిందో 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా 22A తీసుకొచ్చింది. చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు దోసుకోమనడానికే ఈ 22A తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ధనదాహానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా మన మంచిర్యాల నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 500 కోట్లు బ్యాంకుకు ఆల్రెడీ కట్టేసిండు. మొత్తం ఇటు నుంచి దోసుకుపోయిండు, మనీ లాండరింగ్ చేసిండు, కట్టిండు. అక్కడితో నాగలే, ఇంకా ధనదాహం ఆగుతలేదు. ఈ 22Aలో కూడా ముందుగానే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నట్టు ముందు చూపుతోని మిగతా కాడ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. ప్రేమ్ సాగర్ రావు గారు రాకముందే ఈ 22Aల గతంలో ఎవరైతే పైసలు అవుతే ఆయనకి ఇయ్యలేదో, నాది పట్టా, నేనెందుకు ఇస్తా, నేనేం తప్పు చేయలే అని ఎవరైతే అన్నారో ఆ భూములన్నీ తీసుకొచ్చి 22Aల నిషేధిత జాబితాలో కలపడం జరిగింది, ప్రోహిబిటెడ్ లిస్ట్లో కలపడం జరిగింది. ఇప్పుడు ఏమైతుంది, ఆ ఎవరైతే ఎకరాలు ఉన్నాయో, ఇల్లులు ఉన్నాయో
వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన పరిస్థితి. వీళ్ళకి బయట పడేయాలంటే అది పైసలు ఇవ్వాలి. ఎమ్మెల్యే ముందే ఈ 1908 రిజిస్ట్రేషన్ చట్టం కాదు, ఎమ్మెల్యే చట్టం, ప్రేమ్ సాగర్ చట్టం, కేజీఎఫ్ కొక్కిరాల గ్యాంగ్స్టర్ ఫైల్స్ చట్టం ప్రకారంగా అనేక పట్టా ల్యాండ్లు ఈ ప్రోహిబిటెడ్ల వర్తించని ఇల్లులు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఒక్క మంచిర్యాల లస్పూర్ మండలంలోనే 10,332 ఇల్లులు ఈ జాబితాలో ఉన్నాయి. అందులో మంచిర్యాలలో 4,185 అయితే నస్పూర్ మండలంలో 6,147. అంటే ప్రొహిబిటెడ్ ఈ నిషేధిత జాబితాలు ఉంటే ఏమవుతుంది? అమ్మరాదు, కొనరాదు, కొడుకు చదువు కోసం లోన్ రాదు, బిడ్డ పెళ్లి ఖర్చుల కోసం లోన్ రాదు, లేదా అమ్మరాదు, ఏ అవసరం కూడా ఉపయోగపడదు. అది ఉన్న గవర్నమెంట్ స్థలంలో ఏదో అక్రమంగా ఉన్నట్టు ఈ చట్టం భావిస్తుంది. ఈ 10,332లో తీగల్పాడి శివారు లేదు, సీతారాంపల్లి శివారు లేదు, ఇంకా అగ్రికల్చర్ లాంటి ఇష్యూస్ నేను చెప్తలేను, ఇదంతా నాన్ అగ్రికల్చర్ చెప్తున్నాను. వందల సర్వే నెంబర్లు, వేల ఇల్లులు, భూములు అన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా ఎమ్మెల్యే చెప్పిన లిస్టు ప్రకారంగా ఆ బంగ్లా నుంచి వచ్చిన లిస్టును పట్టి ఈ నిషేధిత జాబితాలో పెట్టడం దుర్మార్గమైన చర్య. ఇలా ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ పక్కకున్న ఒక్క ఇల్లు కూలగొట్టి వేలాది ఇల్లు దగ్గర 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసింది. టీఎన్జిఓ దగ్గర వసూలు చేసింది. మళ్ళీ కొత్తగా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ వసూలు చేసింది. ఉమర్మి అక్కడ వసూలు చేసిండు. ఇన్ని వసూలు సరిపోలేదు అన్నట్టు, 500 కోట్లు బ్యాంకులు సరిపోలేదు అన్నట్టు ఇలా మళ్ళా ఈ 22A ముందే పసిగట్టి ఈ 22A ద్వారా పెద్ద మొత్తున పైసలు ఎట్లా సంపాదించాలని కుట్రతోని ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చిన భూములను, పట్టా భూములను, పట్టా ఇళ్లను 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ట్యాక్స్ కట్టిన ఇళ్లను కూడా నిషేధిత జాబితాలో వచ్చిందంటే ఇక్కడ అధికారులు ఏ విధంగా ఎమ్మెల్యేకు కొమ్ముగాస్తుండ్రో ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. నేను అధికారులను హెచ్చరిస్తున్నా, అనేకం ఆయన తప్పులు మీరు చేస్తున్నారు. ప్రజలు ఇలా తప్పులు చేస్తలేరు, ప్రజల కన్నా ఎక్కువ తప్పులు అధికారులు చేస్తుండ్రు. ఈ పాపం ముట్టిగానే పోదు. ఈ తప్పులు ఏవైతే మీరు చేస్తున్నారో సవరించండి. 22A ఈ మంచిర్యాల నియోజకవర్గంగా సవరించాలి. ఏవైతే పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే 50 సంవత్సరాల నుంచి ఇంటి ట్యాక్స్ కడుతున్నారో అవన్నీ అందుకే తొలగించాలి. రూపాయి తీసుకోకుండా తొలగించాలి, ఇమీడియట్గా తొలగించాలి. మేము బీఆర్ఎస్ పార్టీగా ఇంటింటికి పోతాం. ఈ ప్రతి ఇంటి ఎవరైతే మీరు నిషేధంలో పెట్టిండ్రో ఆ ఫ్లడ్ కాలనీ కానీ, మన వాటర్ ట్యాంక్ ఏరియాకి కానీ, అరుణక్క నగర్ కానీ, RK6 కానీ, సుందరయ్య కాలనీ కానీ, అదేవిధంగా మన కృష్ణ కాలనీ కానీ, వీళ్ళందరి దగ్గరికి పోతాం. వాళ్ళకు వాళ్ళ ఇల్లులో ఇంటి నెంబర్లు ఇంకా తెలివి ఎట్లున్నదంటే ఇంటి నెంబర్ రాసిందే ఇంటి యజమాని పేరు రాయాలి. అంటే పేరు రాసిన లిస్టు పోతే టక 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 వాళ్ళ పేరు అబ్బా నా ఇల్లు నిషేధం ఉందని వాళ్ళకి తొందరగా అర్థమవుతుందని పేర్లు పెట్టకుండా తెలివిగా ఇంటి నెంబర్లు పెట్టి, మరి ఇంటి నెంబర్ పెట్టినప్పుడు నాకు దొరికింది కదా, నాకు ఇంటి నెంబర్ దొరికి నిషేధిత జాబితా దొరికినప్పుడు నాకు పేరు దొరికింది కదా, అధికారులు దొరకదా పేరు? మరి ఏ తప్పు చేయకపోయి ఉంటే ఇంటి నెంబర్ పక్క కాలంలో పేర్లు ఎందుకు పెట్టలే అని నేను అడుగుతున్నాను. అంటే పేర్లు పెడితే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. తన పేరు తన తండ్రి పేరు పెట్టి ఇంటి నెంబర్ పెడితే అయిపో కదా, పెట్టలే అట్లా. ఎందుకు? ఇంటి నెంబర్ అయితే దొరుకు లేట్ అవుతుంది, దొరుకు లేట్ అయితే కాలయాపన అవుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఈ అదే పేర్లు పెడితే టక 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 1000 మంది జమ అవుతారు, కలెక్టరేట్ ముట్టడిస్తారు అని చెప్పేసి. దమ్ముంటే నేను చెప్తుంది అలా, మీరు చేసిన లిస్టు తప్పియలే అని మీరు అనుకుంటే ఆ ఇంటి నెంబర్ పక్క కాలంలో వాళ్ళ పేరు వాళ్ళ తండ్రి పేరు పెట్టండి. ప్రజలకు నేను చెప్తున్నా, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ యువకుల నాయకత్వంలో మేము ఉన్నాం. ఎవరైనా ఇల్లు అమ్మవలసి వచ్చినా అది చదువు కోసం, కొడుకు చదువు కోసమో, బిడ్డ చదువు కోసమో, పెళ్లి కోసమో అయితే మా దగ్గర రండి, మేము మీ తరపున పోరాడుతాం. దానికి ఎన్ఓసి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. లేదా మీకు ఏ అవసరం పడకపోతే దేవుని దయ వల్ల 2 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచినాక ఈ 22A ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా సవరించి ఎవరినైతే అక్రమంగా పైసల కోసం వాళ్ళ పైసలు దోసుకునే కోసం ఎవరైతే పేర్లు, ఎవరైతే భూములు, ఎవరైతే ఇల్లు చేర్చిండ్రో అవన్నీ తొలగించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ అక్కడి దాకా ఓకండి, ప్రజలు తిరగబడతారు. అధికారులకు నేను చెప్తున్నా, దీని మీద మేము ఖచ్చితంగా పోరాడుతాం. అన్ని మార్గాలల్లో వాళ్ళకు న్యాయం చేసేదానికి మేము వెనుకాడమని తెలియజేస్తున్నా. వెంటనే దీన్ని సవరించాలి. పాపం అమాయకులను ఇళ్ళకెళ్ళి ఎవరైతే మీరు పైసల కోసము ఇలా ఇరికించిండ్రో వాళ్ళని ఇమీడియట్గా
పట్టా ల్యాండ్లను పట్టాలు తీసుకున్న వాళ్ళను వీళ్ళకెళ్ళి తీసేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల జనాభా గణనను పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు మంగళవారం అదనపు కలెక్టర్ ను కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీల జనాభా సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి రావాలంటే కులగణన ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా కులగణన రూపకల్పనలో మార్పులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటు బీహార్ వంటి రాష్ట్రాల్లో డెడికేటెడ్ కమిషన్ల ద్వారా బీసీ జనాభా గణన అంశం ప్రాధాన్యత సంతరించుకుందని గుర్తు చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపాదికన హక్కులు, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితమైన జనాభా లెక్కలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కుల గణనలో స్పష్టత లేకపోతే బీసీలకు సంబంధించిన వాస్తవ జనాభా లెక్కలు వెలుగులోకి రావని అన్నారు. ప్రతి బీసీ కులానికి ప్రత్యేకంగా యూనిట్ కోడ్ కేటాయించి కులాల వారీగా శాస్త్రీయ పద్ధతిలో గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా ప్రతి కులానికి సంబంధించిన జనాభా వివరాలు ఖచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్తులో బీసీలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు సరైన ప్రతిపాదిక ఏర్పడుతుందని తెలిపారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. బీసీల సంక్షేమానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, సంబంధిత ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని డాక్టర్ నీలకంఠేశ్వరరావు హెచ్చరించారు. కుల గణన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించి బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాల సూచనలను పరిగణలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు లింగమూర్తి, వెంకటేష్, నిఖిల్, రాజు, శ్రీనివాస్ గౌడ్, మహేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ రోజున రాష్ట్రంలో ఇచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రజల్ని చైతన్యం చేసే ఉద్దేశంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే కుల జనాభా లెక్కించాలని గతంలో ఇచ్చినటువంటి వాగ్దానంతో దాని రూపురేఖలు మారుస్తూ ఉన్నది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం. మరి లెక్క పెడతా అన్న వాళ్ళు ప్రజలు తీసుకొస్తే కానీ లెక్క పెట్టే పరిస్థితి లేదు. వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలను వాళ్ళే బొమ్మ చేస్తారు. అతి బలవంతం మీద మన రాష్ట్రంలోని అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇట్లానే బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో డెడికేటెడ్ కమిషన్ చేయటం వలన ఈ రోజున భారతదేశంలో ఈ కుల జనాభా అనేది తెరపైకి వచ్చింది. ఇది కొత్తగా ఏమి కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఇది. మరి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు ఎన్నిసార్లు కూడా మాటలు మార్చి ఏదో విధంగా దాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మేము ఏదైతే కుల జనాభా ఏదైతే చేస్తామంటున్నారో, కులని గణన ఏదైతే చేస్తామంటున్నారో దానికి ఓపెన్గా పెట్టిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అని కాకుండా ఓపెన్గా పెట్టడం వలన బీసీలకు ఏమాత్రం కూడా సరైనటువంటి లెక్క రాదు. ఏదైతే ఉందో డెడికేటెడ్ కమిషన్ ఎట్లయితే చేయడం జరిగిందో మన రాష్ట్రంలో, అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళకు యూనిట్ కోడ్ వాళ్ళకి అటాచ్ చేయాలి ప్రతి బీసీ కులానికి. అంటే రాష్ట్రంలోనే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీసీ కులానికి యూనిట్ కోడ్ లాంటిది ఉంటే దాని ప్రకారం ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలుస్తూ ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇది తెలియజేస్తుందా? అన్నీ తెలుసు. మరి ఎంత దారుణమైన విషయం అంటే మరి ఇప్పటికైనా సరే పక్కకు పెట్టి వాళ్ళు ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కుల్ని 9th షెడ్యూల్లో మార్చితే ఇది ఇబ్బందులే ఉండవు. వాస్తవానికి వాళ్ళు 9th షెడ్యూల్లో మార్చారు. వాళ్ళకి అగ్రవర్ణాలకు మాత్రం అన్నీ వడ్డిస్తారు. వెనక నుంచి దొడ్డిదారి నుంచి
వాళ్ళని లెక్క పెట్టకుండా కూడా 10% ఇచ్చింది మన మోడీ గారు. సోకాళ్ళు గొప్ప బీసీ మేధావి మరి మన మోడీ గారు అందరు ప్రజల్ని మోసం చేసి బీసీ ఓట్లు దంచుకుని గద్దెకెక్కి ఈరోజు బీసీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు? తను పుట్టుకతోనే బీసీ కాదు ఆయన. తర్వాత బీసీ లిస్టులో వచ్చినటువంటి బీసీ కాబట్టి బీసీ మీద ఏమాత్రం అమ్మకారం ఉండదు. సో ఏదైతే బీజేపీ ప్రభుత్వం కానీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరినీ కూడా తూతూ మంత్రం చేయడం కోసమే బీసీని ముందు తీసుకొచ్చి దించిండ్రు అక్కడ. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మీ మోసపూరిత ఏవైతే ఉన్నాయో ఈ వాగ్దానాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు చేసే ప్రతి చర్య కూడా ఇట్లనే ఉంటుంది. మాకు తెలుసు ఈ డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే మీరు డబుల్ ఇంజన్నే మీరు గుత్తపలుకున్నారు. అన్నింటిలోనే డబుల్ మాటలు, డబుల్ స్టాండర్డ్స్. ఏది సింగిల్ మాట ఉండదు. భారతదేశంలో మీకు సింగిల్ మాట ఉండదు. దేశానికి ఒకటే న్యాయం అంటారు, ఒకటే చట్టం అంటారు, ఒకటే దేశం అంటారు, ఒకటే పౌరసత్వం అంటారు. కానీ చేసే అన్నీ డబుల్ పనులే అని. సో ఈ ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకుని మరి వాళ్ళ కులగన అనేది ఒక శాస్త్రీయ పద్ధతితో చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఓ తరఫు నుంచి చేస్తామంటున్నారు. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు అగ్రవర్ణాలు కొంతమంది పెట్టించి రిజర్వేషన్స్ స్క్రాప్ చేయాలని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొస్తారు. అంటే ఈ కుటిల రాజకీయాలు మాకు తెలియవు అనుకుంటున్నారా? మేమంతా అంత పిచ్చోలో అనుకుంటున్నామా? ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఏముంటుందో లెక్క పెట్టుకోవాలా. ప్రజలు అన్ని రంగాల్లో కూడా మీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు నచ్చే పనులు కాదు, ప్రజల్ని మోసం చేసే పనులు చేస్తున్నారు తప్పిస్తే మీరు న్యాయం చేసే పనులు చేయట్లేదు. కాబట్టి 60% ఉన్నటువంటి బీసీలను ఈ రోజున విస్మరణం చేస్తే మీ పునాదులే కూలిపోతాయి, మీ ప్రభుత్వమే కూలిపోతుంది. మీరు చేతులారా మీరే నష్టం తీసుకొచ్చుకుంటారని మరోసారి బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మోడీ గారికి ఆలోచన చేయమంటున్నాము. అని ఏదో ధ్యానం చేస్తే కాదు, ధ్యానంతోనే ఆలోచించమను. ఈ ప్రజలకు మేలు చేయాలో ఆ ధ్యానంతో ఆలోచించమని కూడా చెప్తా ఉన్నాం. మేము దేశమంతా కూడా కొలగాన చేయాల్సిన అవసరం ఏర్పడింది. శాస్త్రీయ పద్ధతి చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెట్టాము. ఆ డిమాండ్ ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై బీసీ సంక్షేమ సంఘం.